హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు విజయవాడ నుంచి పీతలు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. విజయవాడ వెళ్ళి పీతలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అంటే పీతల కర్రీ తిందామని యూట్యూబ్లో చూసి ఇప్పుడు తిందాం అనుకున్నాను ఫ్రెండ్స్. అందుకే ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత కొంచెం అవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూను సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తొందరగా అలా చేస్తే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. అవి కొంచెం లైట్గా వేగుతున్నాయి అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. అవి మగ్గినాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాయి ఉన్నాయి ఫ్రెండ్స్, అవి వేసుకోవాలి. నాకైతే చాలా రోజుల నుంచి తినాలి అనుకున్నా ఫ్రెండ్స్. అటు వెళ్ళినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకోవడానికేమో ఎక్కడ ఉండట్లేదు అని ఈరోజు చేపల మార్కెట్లో అడిగితే ఉన్నాయి అని చెప్పారు. తీసుకొని వచ్చాను. అక్కడే క్లీన్ చేశారు. అయితే మనకి పీతలు అనేది ఫస్ట్ టైం కాబట్టి తినేది, అందుకే చాలా తక్కువ ఒక 1/2 కిలో తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అవి పీతలు టమాటాలు మగ్గినాయి ఫ్రెండ్స్, దాంట్లో వేసేయాలి. ఫ్రెండ్స్, నేనైతే తిన్నాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా, బాగానే ఉంది. మరి అంత బ్యాడ్ లేదు, మరి అంత గుడ్ లేదు. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలా తిప్పాలి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత వచ్చేసరికి కొంచెం ఒక స్పూన్ అనేది పసుపు వేసుకొని పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 3 స్పూన్స్ నాకు కారం పట్టింది ఫ్రెండ్స్. 3 స్పూన్స్ కారం వేసాను ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మిక్స్ చేశాను. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ పులుసు అనేది దాంట్లో పోయాలి. మనకేంటంటే టమోటాలు వేసాం కానీ వాటర్ పోస్తే ఏమవుతుందంటే మీకు టమోటాలది గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది. చింతపండు పులుసు పోసుకుంటే అది చింతపండు పులుసు అనేది ఆ పీతలకి పట్టి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి. 10 సెకండ్స్ ఉడికిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మసాలా వేసుకొని దింపేయడమే ఫ్రెండ్స్.